ముందుగా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నీ పాపపు పరిస్థితి ఎలాంటిదైనా యేసయ్య నేను విమోచించాలని, నీకు విడుదల దయచేయాలని, నేను రక్షించాలని కోరుకుంటున్నాడు. అయితే బైబిల్లో జరిగిన ఒక సంఘటనను, ఒక సందర్భాన్ని మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. కొంతమంది వ్యక్తులు వ్యభిచారం అనే పాపం చేస్తుండగా పట్టబడిన ఒక స్త్రీని యేసయ్య దగ్గర తీసుకొచ్చారు. ఆ కాలంలో అలాంటి పాపం చేసేవారిని రాళ్లతో కొట్టి చంపాలి. మరి యేసయ్య ఆ స్త్రీకి ఎలాంటి శిక్ష విధిస్తాడో అని ఆ వ్యక్తులు, అక్కడ చూస్తున్న ప్రజలు ప్రశ్నించడం మొదలుపెట్టారు. అప్పుడు యేసయ్య వారి మనస్సాక్షిని గద్దించే విధంగా ఒక మాట అన్నాడు అని తన వ్రేళ్లతో నేల మీద రాయటం మొదలుపెట్టాడు. ఆ మాట ఏంటంటే, మీలో పాపము చేయని వారు మొదట ఆమె మీద రాయి వేయొచ్చని అన్నారు. వారు ఆ మాట విని హృదయంలో నచ్చుకుని భయముతో అక్కడున్న ప్రజలు వాళ్ళ చేతుల్లో ఉన్న రాళ్ళను కింద పడేసి ఒకరి వెంట ఒకరు వెళ్ళిపోయారు. యేసయ్య ఆమెను చూచి, భయపడవద్దు, నిన్ను శిక్షించినని ధైర్యం చెప్పి ఆమెకు మరొక నూతన జీవితాన్ని అనుగ్రహించారు. ఈ సందర్భం ద్వారా యేసయ్య మనకు ఏం తెలియచేయాలని అనుకుంటున్నాడంటే, ఆయన యొక్క ప్రేమ, కృప, క్షమించే గుణం తెలియపరుస్తున్నాడు. మనం కూడా జ్ఞానం లేకుండా, సందర్భానుసారముగా, దేవుని మీద ఆధారపడకుండా ఈ శరీరానుసారంగా పాపములు చేస్తూ జీవిస్తూ ఉంటాం. పాపం చేయకూడదని తెలిసి కూడా శోధన వచ్చినప్పుడు బలహీన పడిపోయి పాపం చేసేస్తూ ఉంటాం. ఈరోజు యేసయ్య మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, నువ్వు ఎలాంటి పాపం చేసే వ్యక్తివైనా, అది రహస్యంగా చేసినా, నలుగురితో కలిసి చేసినా, ఆ పాపం నుంచి నిన్ను విడిపించాలని, నిన్ను ప్రత్యేకపరచాలని, నిన్ను రక్షించాలని ఆశపడుతున్నాడు. అయితే మనమేం చేయాలంటే, యేసయ్య దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడి సమర్పించుకొని ఆయనకు లోబడితే ఆయన మన పాపములు క్షమించి మనల్ని బలపరిచి నూతనమైన హృదయాన్ని, నూతనమైన జీవితాన్ని అనుగ్రహిస్తారు. యేసయ్య మనందరి పాపముల నిమిత్తమై తన సిలువలో ప్రాణం పెట్టి మరలా తిరిగి లేచారు. ఆ పునరుద్ధాన శక్తి ద్వారా మనము పాపము జయించేవారిలాగా ఉండాలని యేసయ్య ఆశపడుతున్నాడు. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్.